షలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. 10 సంవత్సరాల క్రితం 2015 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున లిబియా దేశంలో మధ్యధరా సముద్ర తీరాన 21 మంది క్రైస్తవుల తలలు తెగిపడ్డాయి. సముద్ర తీరం అంతా రక్తమయమైపోయింది. ఎవరు ఈ క్రైస్తవులు? ఎందుకు చంపబడ్డారు? అసలు వీరి సాక్ష్యం ఏమిటి? ఈ అంశాలన్నిటినీ ఈ వీడియోలో మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఈ సాక్ష్యము చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో అస్సలు స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. తప్పకుండా మీ విశ్వాసము బలపరచబడుతుంది. ఐగుప్తు దేశంలోని కప్టిక్ ఆర్థోడాక్స్ చర్చ్, మార్కు సువార్త రచించిన సువార్తికుడైన మార్కు గారి చేత స్థాపింపబడిన సంఘము ఈ యొక్క కప్టిక్ ఆర్థోడాక్స్ చర్చ్. ఈ మార్కు గారు ఐగుప్తు దేశంలో చాలా బలమైన పరిచర్య చేయడం జరిగింది. అనేక సంఘాలను స్థాపించడం జరిగింది. అలా స్థాపింపబడిన సంఘము ద్వారా రక్షింపబడిన కొందరు ఐగుప్తు దేశమునకు సంబంధించిన క్రైస్తవులు కుటుంబ పోషణ నిమిత్తము పొరుగు దేశమైన లిబియాకి పని నిమిత్తం వెళ్లడం జరిగింది. ఒక 20 మంది కలిసి 2014 సంవత్సరంలో ఐగుప్తు నుండి లిబియాకు వెళ్లడం జరిగింది. చక్కగా పని చేసుకుంటూ ఉంటున్నారు, డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంటున్నారు. కానీ కొంతకాలం తర్వాత వారిలో ఒక సహోదరునికి పనిలో ప్రమాదవశాత్తు ఈ యొక్క భుజానికి గాయమవ్వడం జరిగింది. ఆ గాయం యొక్క తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయనతో పాటు వచ్చిన సహోదరులందరూ ఏమనుకున్నారు అనంటే, మనము ఇతనిని ఐగుప్తుకు తీసుకొని వెళ్దాము, మన ఇంటికి తీసుకొని వెళ్దాము, అక్కడైతే మరి మెరుగైన వైద్యం అందిద్ది, అంతేకాదు మరి చూసుకోవడానికి కుటుంబీకులు కూడా ఉంటారు కాబట్టి మనము అతనిని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళడమే బెటర్ అని అనుకుంటారు. అలా అనుకున్నదే తడువుగా ఈ యొక్క గాయపడిన సహోదరుడు మరియు మిగతా 6 సహోదరులు, టోటల్ గా 7 ఒక వ్యాన్ లో ఐగుప్తుకు బయలుదేరడం జరిగింది. ఇంకొంత దూరం అయితే ఈ యొక్క లిబియా దేశపు సరిహద్దును దాటి వారి దేశమైన ఐగుప్తులోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. కానీ అంతలోపే కొంతమంది తీవ్రవాదులు వీరి యొక్క వ్యాన్ ను అడ్డుకోవడం జరిగింది. ఐసిస్ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న ఈ యొక్క తీవ్రవాద గుంపు ఆఫ్రికా దేశంలో వ్యాప్తి చెందుతున్న క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి వారు బయలుదేరారు. అదే క్రమంలో ఈ తీవ్రవాదులు వీరి వ్యానును కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ తీవ్రవాదులు ఈ 7 సహోదరులతో మాట్లాడిన కొద్దిసేపటికి వారికి అర్థమైపోయింది ఈ వ్యాన్ లో ఉన్నవారు క్రైస్తవులు అనేసి. వెంటనే ఈ 7 బంధించేసి అదే వ్యానులో తిరిగి వీరు ఎక్కడైతే పని చేస్తూ ఉండేవారో ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాదు వీరు ఐగుప్తు దేశం నుండి వారి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు టోటల్ గా 20 మంది బయలుదేరారు కదా, వారందరూ ఒకే దగ్గర ఉంటూ ఉండేవారు. ఈ తీవ్రవాదులు వచ్చేసి మిగతా 13 మందిని కూడా పట్టుకొని టోటల్ గా 20 మందిని బంధించారు. అలా బంధించి ఈ 20 మందిని ఒక స్థలానికి తీసుకొని వెళ్ళి స్టార్టింగ్ లో చాలా మంచిగా చూసుకున్నారంట. చక్కగా ఫుడ్ పెట్టేవారంట, వారు ఏది అడిగితే అది ఇచ్చేవారంట, చాలా ప్రేమగా చాలా మంచిగా చూసుకున్నారంట. ఆ పరిస్థితుల్లో ఇంకొంతమంది తీవ్రవాదులు కూడా వీరి దగ్గరికి వచ్చి నెమ్మదిగా మాట్లాడుతూ క్రైస్తవ్యం అనేది చాలా పెద్ద అబద్ధము, అది మోసపూరితమైనది అంటూ ఈ యొక్క 20 మందితో మాట్లాడడం ప్రారంభించారు. వారితో వాదించేవారంట, తర్కించేవారంట. అంతేకాదు మీరు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టినట్లయితే మీకు ఎంతో డబ్బును అప్పచెప్తాము, మీ కుటుంబీకులందరినీ మంచిగా చూసుకుంటాము, మీకు ఇల్లులు కట్టిస్తాము అని వారికి ఆశ చూపడం జరిగింది. ఈ 20 మందిలో కొంతమందినైనా కానీ క్రైస్తవ్యంలో నుండి తప్పకుండా బయటికి తీసుకొని రావాలి అని ఈ తీవ్రవాదులు ఒక టార్గెట్ ని కలిగి ఉన్నారు. దానికోసము వీళ్ళు ఎంత వాదించినా, తర్కించినా, డబ్బు ఆశ చూపించినా ఈ 20 మందిలో ఒక్కరు కూడా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టలేదు. ఒక్కరు కూడా వారి విశ్వాసం నుండి వైదొలిగిపోలేదు. దాంతో ఈ తీవ్రవాదులు భయంకరమైన ఆగ్రహానికి లోనయ్యారు. అప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళ టార్చర్. అప్పటి వరకు మంచిగా చూసుకుని మంచిగా మాట్లాడిన ఈ తీవ్రవాదులు అప్పటి నుండి వీరిని భయంకరంగా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసినారు. ఈ యొక్క లిబియా దేశంలోని మధ్యధరా సముద్ర తీరానికి వీరిని తీసుకొని వెళ్ళి ఎముకలు కొరికే చలిలో వారి యొక్క వస్త్రాలన్నిటిని విప్పించి ఒక బస్తాలో, ఒక సంచిలో ఇసుకను నింపి ఆ ఇసుక బస్తాలను వీరి శరీరాలకు కట్టి ఆ సముద్ర తీరాన అలా లాగిపిచ్చేవారు. ఆ బరువైన బస్తాలను లాగలేక ఎవరైనా నీరసపడిపోయి పడిపోతే వారిని భయంకరంగా కొట్టేవారంట. ఆహారం పెట్టేవారు కాదంట. రాత్రి వేళ వీరు పడుకున్నప్పుడు చల్లటి నీళ్లు వారందరి మీద గుప్పేవారంట. అస్సలు నిద్రపోనిచ్చేవారు కాదంట. అంతేకాదు కొద్దిగా అలా నిద్రలోకి జారుకుంటున్నారు అనంటే వెంటనే తీవ్రవాదులు వచ్చేసి ఆ కత్తులతోటి వారి శరీరాన్ని కట్ చేసేవారంట. ఎక్కడికక్కడ వారి యొక్క శరీరాన్ని గాయపరిచేవారంట. ఈ తీవ్రవాదులు ఎంత
ఎంత టార్చర్ పెట్టినా కానీ ఒక్కరు కూడా క్రీస్తుని విసర్జించట్లేదంట. ఒక్కడినైనా కానీ యేసు క్రీస్తు దేవుడు కాదు అని ఒప్పించాలి మనం అని వాళ్ళు ఇంకా భయంకరంగా టార్చర్ చేయడం ప్రారంభించారు. ఈ రకంగా ఈ 20 మంది తీవ్రవాదుల స్వాధీనంలో ఉన్నారు అని ఐగుప్తు దేశంలో ఉన్న వారి కుటుంబీకులకు అందరికీ తెలిసిపోయింది. ఆ వార్త వినగానే కుటుంబీకులకు ఒకటి స్పష్టంగా అర్థమైపోయింది. ఏంటి అని అంటే, ఆ తీవ్రవాదులు వీరిని భయంకరంగా టార్చర్ చేస్తారని. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? ఒక్కసారి వారి మాటల్లోనే వినండి. هو في اول خالص اتخطف يعني احنا كلنا كنا بنصلي ونقول يا رب ثبتهم على الايمان وهم مختطفين. ربنا سمع برضو صلاتنا، احنا ما كناش بننام ليه، كنا خايفين احسن يزحزح ويروحوا كده او كده. ఆ వార్త వినగానే వారికి ఆ రాత్రి నిద్ర పట్టలేదంట. ఎందుకో తెలుసా? అయ్యో నా భర్త ఏమైపోతాడో, నా కుమారుడు ఏమైపోతాడో అని కాదు, ఈ తీవ్రవాదులు పెట్టే టార్చర్ కి నా భర్త, నా కుమారుడు క్రీస్తుని ఎక్కడ విసర్జిస్తాడో అన్న భయముతో వారికి నిద్ర పట్టలేదంట. అందుకని వారేమని ప్రార్థన చేశారంటే, దేవా, వారెట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా కానీ నిన్ను ఏమాత్రము విసర్జించకుండా వారికి బలాన్నివ్వు దేవా, శక్తినివ్వు దేవా, అంతము వరకు సహించే కృపనివ్వు దేవా అని వారు ప్రార్థన చేశారంట. అయితే ఈ తీవ్రవాదుల దగ్గర మరొక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మాథ్యూ, ఘనా దేశస్థుడు. ఆ వ్యక్తిని ఈ తీవ్రవాదులు సపరేట్ రైడ్ లో పట్టుకోవడం జరిగింది. అయితే ఈ తీవ్రవాదులు ఏమనుకున్నారు అనంటే, ఈ మాథ్యూని మనం అనవసరంగా పట్టుకున్నాము, ఆయన అమాయకుడు, మనం వదిలేద్దాము అని అనుకుని ఈ మాథ్యూ దగ్గరికి వచ్చేసి, నువ్వు వెళ్ళిపోవచ్చు, మేము నిన్ను వదిలేస్తున్నాము అని చెప్పారంట. అయితే ఈ మాథ్యూ ఏమన్నాడో తెలుసా? ఆ 20 మంది వైపు వేలు చూపిస్తూ వారిని చూస్తూ తీవ్రవాదులతో ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏంటి అని అంటే, వారి దేవుడే నా దేవుడు, నేను కూడా నిజ దేవుడైన క్రీస్తును నమ్మే వ్యక్తిని, నా పేరు మాథ్యూ అని అన్నాడంట. తప్పించుకోవడానికి అవకాశం వచ్చినా కానీ పారిపోకుండా క్రీస్తు కొరకు నిలబడ్డాడు. ఆ మాటకి తీవ్రవాదులకు భయంకరంగా కోపం వచ్చేసి అతన్ని కూడా ఈ 20 మందితో కలిపి అందరినీ భయంకరంగా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. కొంతమందివి కాళ్ళు విరగొట్టారు, శరీరం నిండా గాయాలైపోయినాయి, రక్తాలు కారుతా ఉంటున్నాయి. అయితే ఈ తీవ్రవాదులు మరలా వచ్చి టార్చర్ పెట్టే సమయం ఆసన్నమైనప్పుడు ఈ 21 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రభువా, మా బలము క్షీణించిపోతుంది దేవా, మా వల్ల కావట్లేదు, మాకు బలమివ్వు దేవా, కృపనివ్వు దేవా, శక్తినివ్వు దేవా, అంతము వరకు సహించే కృపను మాకు అనుగ్రహించు దేవా అంటూ వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలు వినగానే ఈ యొక్క తీవ్రవాదులకు భయంకరంగా కోపం వచ్చి ఇంకా వారిని చంపేయాలి అన్నట్టుగా వారు ఆ రూమ్లోనికి ప్రవేశించినప్పుడు సడన్ గా వారున్న ఆ స్థలము కంపించిపోయిందంట. ఆ స్థలం అంతా భూకంపం వచ్చినట్టుగా అయిపోగానే తీవ్రవాదులు అక్కడ నుండి వెంటనే పారిపోయారు. ఈ విషయాలన్నీ అక్కడే ఉన్న ఒక గార్డు చెప్పడం జరిగింది. ఈ తీవ్రవాదులకు అర్థమైపోయింది, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు, వీళ్ళందరినీ చంపేయాలి అనేసి. నెక్స్ట్ డే ఈ 21 మందిని మధ్యధరా సముద్ర తీరంలో ఆ బీచ్ లో నీల్ డౌన్ చేపించి 2 సార్లు రిహార్సల్ చేపించారంట. వారిని చంపడానికి రిహార్సల్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న గార్డు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? చూస్తూ ఉన్న ఆ వ్యక్తికి, అంతేకాదు ఆ తీవ్రవాదులలో కొందరికి కూడా ఆ 21 మందిని తీసుకుని వస్తూ ఉన్నప్పుడు వారి చుట్టూ దేవదూతల సమూహం కనపడిందంట. కొందరు దేవదూతలు గుర్రముల మీద వస్తూ ఉన్నారంట, కొందరు దేవదూతల యొక్క చేతుల్లో కత్తులు ఉన్నాయంట, కొందరు దేవదూతలు అలా చేతులు చాచి ఉన్నారంట. ఎప్పుడైతే ఏదో జరగబోతుంది అని వీరు గ్రహించారో ఆలస్యము చేయకుండా ఆ 21 మందిని అలా నీల్ డౌన్ చేపించి వారి మెడ మీద కత్తి పెట్టి చివరిసారిగా అడిగారంట, ఇంకా నీకు ఛాన్స్ ఉంది, క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టు, నువ్వు బ్రతుకుతావు, నీ కుటుంబము చనిపోయేంత వరకు సంతోషంగా బ్రతకడానికి కావలసిన డబ్బుని మీకు ఇస్తాము అని. వారి కుటుంబీకులు చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆ 21 మందిలో ఏ ఒక్కరు కూడా క్రీస్తుని విసర్జించలేదు. అంతేకాదు వారు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినా గాని, గొంతు మీద కత్తి పెట్టినా గాని ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారంట. అక్కడ వాతావరణం అంతా మారిపోతా ఉంది, ఏదో జరుగుతుంది అన్న సంకేతాలు కనబడుతూ ఉన్నాయి. వెంటనే తీవ్రవాదులు ఈ 21 మంది యొక్క గొంతులను కోసేశారు. ఆ మధ్యధరా సముద్ర తీరము ఈ 21 మంది దేవుని బిడ్డల రక్తము చేత ఎరుపెక్కిపోయింది. ఎప్పుడైతే ఈ 21 మంది చనిపోయారు అని వారి కుటుంబీకులకు తెలిసిపోయిందో వారు అన్న మాట ఏంటో తెలుసా? ఒకసారి వారి మాటల్లోనే వినండి. الليلة اللي استشهدوا فيها أنا عن نفسي ارتحت ونمت. شكرا لك يا رب إن أنت وصلت للمرحلة دي ما راحوش لا كده ولا كده.
لأن إحنا فخورين بنضجة السيد المسيح بس. قولت يا رب يسوع دي تكفينا عن كل حاجة. వారు చంపబడ్డారు అని మాకు తెలిసినప్పుడు ఆ రాత్రి మేము ప్రశాంతంగా నిద్రపోయాము. ఎందుకంటే ఎక్కడ వీరు క్రీస్తుని విసర్జిస్తారో అని భయపడ్డాము. కానీ మరణం వరకు క్రీస్తుని విసర్జించకుండా క్రీస్తు కొరకు చనిపోయారు అని తెలిసిన వెంటనే ప్రశాంతంగా నిద్రపోయాము. మేము క్రీస్తు నామమును బట్టి అతిశయిస్తూ ఉన్నాము. ఆయన నామము మాకు చాలును. జీసస్ ఈజ్ ఇనఫ్ ఫర్ us. ఎంత అద్భుతంగా రియాక్ట్ అయ్యారో చూడండి. ఇది కదా విశ్వాసం అంటే, ఇది కదా అసలైన క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఒక అలావుద్దీన్ అద్భుత దీపం లాగా, ఒక పూల పాన్పు లాగా దేవుడు నువ్వు ఏమడిగితే అది నీకు అనుగ్రహిస్తాడు. ఇల్లు, ఉద్యోగం, డబ్బు, నీకు ఏది కొదువు ఉండదు. నీకు అసలు తిరిగే ఉండదు. ఏ సమస్యని దరికి చేరదు. అసలు అనారోగ్యం అనేది ఉండనే ఉండదు అంటూ భయంకరంగా వాక్యాలను వక్రీకరించి నిస్సిగ్గుగా వారి స్వార్థం కొరకు ప్రజలను మభ్యపెట్టి దేవుని నామము పేరిట, పరిచర్య పేరిట వారి సొంత రాజ్యాలను కట్టుకుంటూ ప్రవచనాలు, స్వస్థతలు, తైలాభిషేకాలు అంటూ ప్రజలను తమ వైపుకు తిప్పుకునే బోధలు చేస్తున్న ఈ కాలంలో ఈ 21 మంది క్రైస్తవులు వారి కుటుంబీకులు కలిగి ఉన్న విశ్వాసాన్ని కలిగి ఉండడం చాలా చాలా ప్రాముఖ్యం. దయచేసి గమనించండి. అలా అని నేను అద్భుతాలు లేవు అని చెప్పట్లేదు. ఎస్, నేను అద్భుతాలు నమ్ముతాను, ప్రవచనాలను నమ్ముతాను. దేవుడు ఇప్పటికీ తన బిడ్డలను ఆత్మవరములతో నింపుతాడు. అంతేకాదు మన దేవుడు సంఖ్యలను తెంపే దేవుడు, కట్లను విప్పే దేవుడు, కాడిని విరగొట్టే దేవుడు. వీటన్నిటినీ నేను నమ్ముతాను, వీటిని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కూడా. కానీ ఇదంతా విశ్వాసం అనే నాణెమునకు ఒకవైపు మాత్రమే. విశ్వాసం అనే నాణెమునకు మరొక వైపు కూడా ఉంది, మరొక కోణము కూడా ఉన్నది. ఆ కోణమును ఈరోజు అనేక మంది బోధించట్లేదు. ఎందుకు అనంటే ఆ బోధ వినడానికి వినసొంపుగా ఉండదు. ఆ బోధ కొంత కఠినంగా ఉంటుంది. ఆ బోధ వాక్యమనే ఖడ్గము చేత మన హృదయాలను కట్ చేస్తుంది. అందుకే అటువంటి బోధను బోధించడానికి అనేక మంది ఇష్టపడట్లేదు, వినడానికి కూడా ఇష్టపడట్లేదు. సగము సత్యము మాత్రమే బోధిస్తూ ప్రజలను అబద్ధం వైపు నెట్టివేస్తూ ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయడానికంటే ముందు వారు ఒక అద్భుతమైన మాట అన్నారు. మేము సేవించుచున్న మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అద్భుతమైన విశ్వాసంతో కూడిన మాట కదా ఇది. ఎస్, విశ్వాసం అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది కదా. కానీ దీని తర్వాత వారు ఒక మాట అంటారు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా మీ దేవతలకు మేము పూజించము. ఈ మాట కూడా విశ్వాసమే. విశ్వాసమునకున్న మరొక కోణం. ఈ మాట మొదటి మాట కంటే పరిపక్వతతో కూడుకున్న మాట, లోతైన విశ్వాసంతో కూడుకున్న మాట. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అంటే వీళ్ళేదో దేవుడు రక్షించకపోతే ఎలా అన్న సందేహముతో అన్న మాట కాదు. ఏది ఏం జరిగినా కానీ, మనం చనిపోయినా కానీ, ఏది ఏం జరిగినా కానీ దేవునికే మహిమ, మనము మాత్రము వెనుకడుగు వేసేదే లేదు అన్న లోతైన నిశ్చయతలో నుండి వచ్చిన మాట ఈ మాట. అలా మాట్లాడాలి అనంటే మనము తండ్రుల పరిపక్వత వంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. హబాకుక్ 3:17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇది కదా విశ్వాసం అంటే. ప్రవక్త అయిన హబాకుక్ గారు అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను అని అంటూ ఉన్నాడు అనంటే సందేహముతో కాదు, అరే జరుగుతుందో జరగదో అన్న సందేహముతో కాదు. ఈయన నిశ్చయిత ఏమిటి అనంటే ఏది జరిగినా గాని దేవా, నేను అనుకున్నది అయినా అవ్వకపోయినా గానీ నీకే మహిమ, నేను మాత్రము నేను స్తుతించుట మానను. ఇది కదా పరిపక్వతతో కూడుకున్న విశ్వాసం అంటే. ఎంతసేపు మనము దేవుని యొక్క చేతులను వెతికే బోధలు చేస్తే విశ్వాసులందరినీ దేవుని చేతులను వెతకడానికి ప్రేరేపిస్తూ ఉంటుంటే వారి విశ్వాసము ఎలా బలపరచబడిద్ది, ఎలా పరిపక్వతలోకి వచ్చిద్ది? దయచేసి గమనించండి. మనము కేవలము దేవుని చేతులను వెతకడం మాత్రమే కాదు, ఆయన మోమును వెతకాలి. ప్రకాశమైన ఆయన మోమును తేరి చూడాలి. ఎంతసేపు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అని కాదు గాని నేను క్రీస్తు కొరకు సాక్షిగా ఎలా బ్రతకాలి, నా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే క్రీస్తు నా కొరకు కలిగి ఉన్న ప్రణాళికను నేను నెరవేర్చాలి. అటువంటి నిశ్చయతతోటి
నేను కళ్ళు మూయాలి. ఇటువంటి బోధల వైపు మనం ఎప్పుడు అడుగు వేస్తాం? సంఘాలు భయంకరమైన భ్రష్టత్వం చేత నింపబడే ఈ రోజుల్లో ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడే ప్రమాదకరమైన ఆఖరి గడియలలో తండ్రుల పరిపక్వతతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉండడం చాలా చాలా ప్రాముఖ్యం. ఈ చివరి గడియలలో మన విశ్వాసము స్థిరముగా ఉండాలి అనంటే మనము దేవుని చేతులనే కాకుండా ఆయన మోమును వెతికే వారముగా ఉండాలి. ఆయనతో వ్యక్తిగత సహవాసము కలిగి ఉంటూ ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా ఆయనతో లోతైన సహవాసంలోకి వెళ్ళే వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే కరువైనను, ఖడ్గమైనను, హింస అయినను, వస్త్రహీనత అయినను, ఏది ఏమైనను క్రీస్తు కొరకు మరణించడానికైనా సిద్ధపడి అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అటువంటి ప్రార్థనా జీవితము మనమందరము కలిగి ఉందుముగాక. ఈ సాక్ష్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, మీ విశ్వాసాన్ని బలపరిచినట్లయితే తప్పకుండా మీతోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు కూడా షేర్ చేసి వారి యొక్క విశ్వాసం కూడా బలపరచబడుటకు సహకరించవలసిందిగా ప్రభునామంలో మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.